వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తెలంగాణ రాజకీయాల్లో కాకరెప్పుతోంది. 16 నెలల పాటు విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించారు. సీఎస్ ను కూడా పిలిచి మాట్లాడారు. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదికపై క్రిమినల్ కేసు పెడితే కేసీఆర్, హరీష్ రావుకు కష్టాలు తప్పవనే టాక్ వస్తోంది. ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముంది, రేవంత్ సర్కార్ యాక్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఏం చేయబోతోంది తదితర అంశాలకు సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉపేందర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు, అలాగే విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ గారు, మరి కాసేపట్లోనే అలాగే కాంగ్రెస్ గెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చారు రమేష్ గారు. అందరికీ నమస్కారం. రమేష్ గారు, మొత్తానికి నివేదిక వచ్చింది సుదీర్ఘ విచారణ తర్వాత. ఇప్పటి వరకు ఎందుకు కాళేశ్వరం మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే విచారణ జరుగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాయిస్ వినిపించిన పరిస్థితి. ఇప్పుడైతే నివేదిక వచ్చేసింది. నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఏం జరగబోతుంది? ఈ రోజు 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ ఈ రోజు ముఖ్య కార్యదర్శికి అందజేయడం జరిగింది. దాని ద్వారా భట్టి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అందజేయడం. సీఎం గారు కూడా ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చిన దాన్ని ఒక కమిటీ ద్వారా నీటిపారుదల సెక్రటరీ గారు, న్యాయశాఖ సెక్రటరీ గారు, జేఏడి సెక్రటరీ గారు, వీళ్ళంతా కూడా ఈరోజు 4వ తారీఖు లోపల కేబినెట్ కి అందించే విధానం లోపల వీరందరూ కూడా ముఖ్యమంత్రికి ఈ రిపోర్ట్ ద్వారా నివేదికను తీసుకొని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునే దాని మీద కేబినెట్ ముందు పెడతారు. ఆ కేబినెట్ ఆమోదం చెంది ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, ఎలాంటి కరప్షన్ జరిగింది, దేనివల్ల అది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక దగ్గర కూలిపోవడం జరిగింది, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎంత పెట్టుబడి పెడితే ఎంతమందికి లాభం వచ్చే విధానం ఏంటి, దీన్ని చారణ కోడి బారణ మసాలాగా ఈ ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. దీనివల్ల లాభం కన్నా మన ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు అన్యాయం చేసే విధానం లోపల ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ కట్టడం దాని మీద ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలన్నీ కూడా ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఈ రాబో కాలం లోపల ఇది మార్గదర్శకంగా ప్రజలు ఇటువంటి ప్రాజెక్టులు కడితే ఇలాంటిదనే తెలుసుకునే పరిస్థితులు రాబో కాలం ముందుంటది. ఈరోజు వర్షాలు పడితే ఇప్పుడు ప్రాజెక్టులు నిండా నీళ్లు వచ్చినా రైతులకు అందే విధానంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కలవలే. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు మిగిలినాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో. అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే దృష్టి సాధించడం ద్వారా ఈరోజు ఎంతో నష్టం ప్రజలకు కాటింది. నేను ఏమంటున్నానంటే దీనికి ఒక ఐడియాలజీ లేకుండా ఏదో ప్రాజెక్టు కట్టారనే ఉద్దేశంతో కట్టినట్టు కనబడ్డది తప్పితే ప్రజలు, ఎందుకంటే ఇప్పుడున్న నీళ్లు ఫ్లో వస్తే ఆ నీళ్లు ఎక్కడికెళ్ళా రైతుల పంటలకు పోవాలి, అది పోయడానికి మార్గ సూత్రకాలే ఇప్పటికి కూడా అది అట్లా పెట్టి అది కట్టబెట్టడం జరిగింది. దీని మీద నష్ట లాభాలు మనం ముందు తీసుకొని ఈ రోజు కల్వకుర్తి, పాలమూరు కానీ భీమా, నెట్టపాళ్ళు కూడా ఇవన్నీ విషయంలో మాట్లాడడానికి రైట్ రమేష్ గారు, మనం ఒకసారి బీఆర్ఎస్ వర్షం వినే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్ గారు నమస్తే. క్లియర్ గా ఉందా ఉపేందర్ గారు మీకు అనే మాట మాట్లాడాడు. ఆ విషయం ద్వారా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మిగులు జలాలు అనేది ఎప్పుడు వస్తాయంటే అన్ని ప్రాజెక్టులు. ఓకే రమేష్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒక్కసారి మనం బీఆర్ఎస్ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉపేందర్ గారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ ఇప్పటిదాకా, అంటే ఎన్నికల వరకు అయితే అప్పటి విపక్షాలు అలాగే ఇప్పుడు అధికార పార్టీతో సహా అందరూ
కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాళేశ్వరం విషయంలో దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని అంటున్నారు. అవినీతిని నిగ్గు తెలుసడానికి కమిషన్ వేశామని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ ఏంటి? ఈ కమిషన్ ద్వారా, ఈ కమిషన్ రిపోర్ట్ ద్వారా మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? నిజాలు నిజంగా నిగ్గు తేలుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు న్యాయం జరుగుతుందా అని అంటే మేము కోర్టుకు పోలే, మాకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అని చెప్పనీకి. కమిషన్ రిపోర్ట్ లో నేను ఏమంటున్నా, కమిషన్ రిపోర్ట్ ఏముందంటే ఆ కమిషన్ ఏంది, కాళేశ్వరం నువ్వు చెప్పే ఘోష్ కమిషన్, అది కాంగ్రెస్ కమిషన్. దాంట్లో మేము న్యాయం దొరుకుతుందని మేము ఎట్లా అనుకుంటాం? దాంట్లో మమ్మల్ని కావాలనే ఈ కమిషన్ల పేరుతోటో లేకపోతే కేసుల పేరుతోటో ఇవాళ ఈ రకంగా కాదు కదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏదో మనం పెద్ద ఒక నాగార్జున సాగర్ లాగానో లేకపోతే ప్రకాశం బ్యారేజ్ లాగానో కట్టింది కాదు కదా. అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒక దాని నుంచి ఒకటి నీళ్లు ఎత్తిపోసుకొని కావాల్సిన మళ్ళీ మనం కొన్ని చెరువుల్ని ఇట్లాంటివన్నీ కూడా నింపుకుంటూ అక్కడి నుంచి మనం కాలువల ద్వారా టన్నెల్స్ ద్వారా బాహుబలి మోటార్స్ పెట్టి నీళ్లు ఎత్తిపోసుకున్న సబ్జెక్ట్ అది కదా. సముద్ర మట్టానికి 600 కిలోమీటర్ల నుంచి పైకి తీసుకున్న నీళ్లు మొత్తం కొన్ని 100 కిలోమీటర్లు తెలంగాణ పల్లెల్లో సస్యశ్యామలం చేయాలని మేము ఏ నీళ్ల కోసం, నీళ్లు వస్తేనే తెలంగాణ రైతాంగం, తెలంగాణ బతుకు మారుతుందని చెప్పి మేము ఆ రోజు ఉద్యమంలో చెప్పినాం. కాబట్టి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఆసియాఖండంలో లేనట్టు అంత పెద్ద ప్రాజెక్ట్ ని తీసుకొని ఈరోజు సస్యశ్యామలం చేసి తెలంగాణ పల్లెల్లో మొత్తం కూడా నీళ్లు పారించి ఇవాళ 2 లక్షల 3 లక్షల ఎకరా ఉన్న భూమి తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం పోయినా ఇలా 30 లక్షల రూపాయలు ఎకరా అయింది. పంటలు బ్రహ్మాండంగా పండినాయి. భారతదేశంలో నెంబర్ 1 స్థితిలోకి తెలంగాణ పంజాబ్ ని తలదన్నే విధంగా మనం ముందుకొచ్చాము. ఈ రకంగా రైతాంగం యొక్క బతుకులన్నీ కూడా బాగుపడే విధంగా చేసినటువంటి కేసీఆర్ ని ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. కంటిన్యూ. రమేష్ అన్న, నేను ఏమంటున్నా అంటే ఒక బాధ్యత గల పార్టీగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ తెలంగాణని బంగారు గడ్డగా చేయాలి, రోల్ మోడల్ గా చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంత తక్కువ కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తీసుకొచ్చేసి ప్రతి పల్లెలో కూడా ఇవాళ నీళ్లు పారే విధంగా చేసినాడండి. ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం కట్టిన తర్వాత రైతు బంధు, రైతు బీమా పథకాలు వచ్చిన తర్వాత అనేక రకాలుగా పెద్ద మనకి మార్పులు రావడం ద్వారా ఈ రోజు తెలంగాణ రైతాంగం బ్రహ్మాండంగా బతికింది. ఈ రోజు ఎక్కడైనా కూడా ఈ ప్రాజెక్టే కాదండి, ఏ ప్రాజెక్ట్ లో కూడా చిన్న చిన్నవి వస్తాయి. అక్కడ భూమి కంపిస్తానో లేకపోతే కింద మట్టిలో సంబంధించినటువంటి ఇసుకనో ఈ నీళ్లు పోయినప్పుడు జరిగితే 1-2 పిల్లర్లో ఏదైనా క్రాక్ వస్తే రావచ్చు కాక, దాన్ని పట్టుకొని వెంటనే ఎవరు లెటర్ పెట్టకున్నా ఎన్డీఏ వచ్చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి ఈ రకంగా వాళ్ళకి కేసులుగా మలిచి దాన్ని రిపోర్ట్ ఇస్తామని చెప్పి రిపోర్టు ఈ దేశంలో ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా ఆ కమిషన్ రిపోర్ట్ కి ఎలాంటిది ఏం లేదండి. వింటున్నారా? ఈ కమిషన్లతో అయ్యేది లేదు, ఏం లేదు. మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రైతాంగానికి చేయాలనుకున్నాడు కేసీఆర్ గారు, చేసినాడు. అందులోనే కానీ అందులో అసలు కట్టిందే 80,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాని, రేపు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్తున్న రాహుల్ గాంధీ గారు గాని 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్తే ఇది ఏ రకంగా ముందుకు పోతుంది? అంటే వీళ్ళ యొక్క వాదనలు, వీళ్ళ యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానము కమిషన్ పేరుతో ఫస్ట్ రాగానే ఏం చెప్పారంటే విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయి ఇంట్లో అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్తది వేరేది ఒకటి తీసుకొచ్చారు, ఈ ఫార్ములా తీసుకొచ్చారు. లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ తీసుకొచ్చారు. ఈ రకంగా కమిషన్ల పేరుతో 420 హామీలు ఇచ్చినారు. 1 కాదు, 2 కాదు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ స్వతంత్రం వచ్చినాక ఇన్ని హామీలు ఇవ్వలేదు. హామీలు మీరు కంప్లీట్ చేయండి మహాప్రభు అని అడిగితే ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం దాంట్లో కమిషన్ అని, లేకపోతే ఈ ఫారంలో దాంట్లో ఇదని చెప్పేసి ఆ రోజు ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి, లేకపోతే విద్యుత్ కొనుగోలు అని చెప్పి ఇట్లా ఎన్ని రోజులు మీరు కాలం గడిపి మభ్య పెడుతున్నారు మేము అంటున్నాం. ఇప్పటికైనా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బాగు చేయండి. ఆ కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు అది బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఎన్డీఏ చెప్పింది కదా, దాన్ని బాగు చేస్తే ఈ రోజు నీళ్లు కూడా మనకి మళ్ళీ ఉపేందర్ గారు మనం బీజేపీ వెర్షన్ విందాం. వెంకటరెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు మీరు కూడా తీవ్ర స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో
అప్పటి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని విమర్శించినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రధానమంత్రి స్థాయిలోనే కాళేశ్వరాన్ని ఏటీఎం గా మలుచుకున్నారంటూ కూడా గతంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేశారు ఒక ప్రస్తుతం నివేదిక అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కరెక్ట్ గానే జరుగుతుందన్న నమ్మకం ఉందా బీజేపీకి? ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చిందో అనుకుంటే ఆల్మోస్ట్ 15 months నుంచి ప్రోబ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తయారు చేసిన 650 pages రిపోర్టు. ఆ రిపోర్ట్ లో ఏముంది, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, దొంగలు ఎవరు, దోపిడిదారులు ఎవరు, ఈ ప్రాజెక్ట్ ని నిండా ముంచుతుంది ఎవరు, దీన్ని ఎవరు కట్టమని చెప్పారు, ఏ ఇంజనీర్లు ఎవరు, దీని వెనకాల కాంట్రాక్టర్లు ఎవరు. ఎందుకంటే దాంట్లో లొకేషన్ చేంజ్ దగ్గర నుంచి లొకేషను ఏది ప్రాణహిత దగ్గర నుంచి మేడిగడ్డ మార్చిన తర్వాత అక్కడ డిజైన్ ఫ్లాస్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ ఫ్లాస్ కానీ, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్లాస్ కానీ, తర్వాత ఈవెన్ క్వాలిటీ కంట్రోల్ కానీ, ఇవన్నిట్లో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం ఒక సైడ్ నుంచి. రెండవది ఏంటంటే అక్కడ ఇర్రెగ్యులారిటీస్ తో పాటుగా అవినీతి జరిగింది, అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఏదైతే 1 కోటి ఎకరాల మాగాని చేస్తానని కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారో, ఆ రోజు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఎందుకు ఈ విధంగా కూలిపోతా ఉంది, కుంగిపోతా ఉంది అని చెప్పి కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, మనందరికి తెలుసు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఈ రోజు సబ్మిట్ చేసినట్టుంది ముఖ్యమంత్రి గారికి. డెఫినెట్ గా ఎస్, మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్న దొంగలు ఎవరు, దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా ఉపయోగపడకుండా ఉండడానికి కారణం ఎవరు, దీన్ని ఎవరు దోచుకున్నారు, ఇన్ని వేల కోట్లు ఎందుకు దోచుకున్నారు. మనం చూసాం. ఎందుకు చెప్తున్నాం అంటే దాంట్లో ప్రత్యక్ష సాక్షులు 3 ఇంజనీర్లు దొరికారు. ఏసీబీ రైట్స్ లో 3 ఇంజనీర్లు దొరికారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు అవినీతి జరిగింది. దానికి సాక్ష్యం అదే. ఒక మురళీధర్ రావు, ఒక నూనె శ్రీధర్, ఇంకొక హరిరాము, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి దీని వెనకాల. ఈ ఇంజనీర్లు ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ రిపోర్ట్లో బయట పడాలి, బయట పెట్టాలి కూడా వాళ్ళు. ఎందుకు చెప్తున్నట్టే ఇంకొక డిమాండ్ కూడా చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో వాళ్ళని లోపలేసి కక్కిచ్చేదాకా నేను వదలనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అనేక మీటింగుల్లో ఏది అధికారం రాకముందు చెప్పారు. సో దాన్ని బట్టే చాలా మంది కూడా డెఫినెట్ ఎస్ దీని మీద ఏదో జరిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దాని మీద యాక్షన్ బాల్ ఎవరి కోర్టులో ఉంది? కాంగ్రెస్ పార్టీ కోర్టులో, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో ఉంది. ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా దీని మీద డెసిషన్ తీసుకోకుండా నాంచు ధోరణిలో పోతే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి ఏ విధంగా బుద్ధి చెప్పారో కాంగ్రెస్ కూడా అదే బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. సో దాని పరంగానైనా కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు, ఇదంతా ప్రజల ఆస్తి, ఎవడు ఆస్తి కాదు. ఎంత కూడా ఒకరి ఇంజనీర్లు లేకపోతే వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం. రోజు మన లక్షలు కట్టి ఆస్తుల పన్నులు కట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. కానీ అలాంటి వాళ్ళు కూడా 100 కోట్ల రూపాయలు వెనకాల వేసుకుంటున్నారంటే దాంట్లో డెఫినెట్ గా ఎక్కడో ఇరెగ్యులారిటీస్ జరిగినాయి, ఎవరెవరో ఉన్నారు దీంట్లో అని చెప్పి అది డెఫినెట్ గా కాళేశ్వరం రిపోర్ట్ లో బయట పెట్టాలి. సో బయట పడాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే తిన్నారో వాళ్ళని మరి డెఫినెట్ గా ఆ ఆస్తులని కూడా రిట్రీవ్ చేయాల్సిన బాధ్యత మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఓకే విజయ్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే చెప్పండి. అయ్యా విజయ్ గారు, మన ప్యానలిస్ట్ లో మాట్లాడిందంతా విన్నారు. రాజకీయ ఆరోపణలు, ఇవే ఆరోపణలు గతం నుంచి మనం ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ కమిషన్ రిపోర్ట్ ని అసలు మేము పరిగణలోకి తీసుకోం, ఇలాంటి కమిషన్ల దేశంలో ఎన్నో వచ్చాయనేది బీఆర్ఎస్ వాదన. కానీ దీని మీద సరైన డెసిషన్ మేము తీసుకోబోతున్నాం అనే సంకేతాలు అయితే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ రిపోర్ట్ ద్వారా రాజకీయ కక్ష సాధింపు అవుతుందా, లేదంటే నిజంగానే దోషులను శిక్షించే పని అవుతుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? కమిషన్ ఏర్పడ్డప్పటి నుంచే కూడా ఇది ఒక రాజకీయ ఆరోపణగానే ఉండిపోయింది. కాళేశ్వరము రాజకీయ ఆరోపణ అయిపోయింది, కమిషన్ కూడా అదే అయిపోయింది. ఎందుకు అయిపోయింది?
ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ ఒక నెల 2 నెలల క్రితమే విచారణ అయిపోయింది, ఇక రాజకీయ నాయకులను విచారించేది లేదు, పూర్తిగా 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పెద్దలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడినటువంటి అంశంగా కనిపించింది. అట్లెట్లు ఇస్తారు, కంపల్సరీ మీ ఇన్నాళ్ళు చేసినటువంటిది ఏమైంది ఆరోపణ, మీరు విచారణ చేయాలని మరి ఏం చెప్పారో ఏమో తెలియదు. ఒక 2 నెలలు టైం పొడిగించుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులని పిలవటం జరిగింది. రాజకీయ నాయకులను పిలిచినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరగలేదని బీజేపీ ఈటెల రాజేందర్ గారు చెప్పారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండే. మొత్తం క్యాబినెట్ నిర్ణయమే జరిగినటువంటి అంశం ఇది. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగంగా జరిగింది అనేది, పంటలు బాగా ఉత్పత్తి వచ్చింది, పంటలు బాగా ఉన్నాయని బీజేపీ నాయకుడు చెప్పడం. అదే విధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులను కూడా పిలవడం జరిగింది, చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, అక్కడే అయిపోయింది. ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఒక తీరుగా మాట్లాడి తర్వాత విచారణ వచ్చిందంటేనే అదే రకమైనటువంటి ప్రభావం పడింది అనేది అర్థమవుతున్నటువంటిది. ప్లస్ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం, రిపోర్ట్ కూడా జనరల్ గా ఏంది, ఇది కమిషన్, ఇదొక కమిషన్, ఇది దీనికి జ్యుడిషియల్ పవర్సో లేదా ఎవరికైనా శిక్షించే పవరో లేకపోతే ఫలానా వాళ్ళు తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసిండేనో చెప్పి వాళ్ళ ఆ శిక్ష ఈ సెక్షన్ ప్రకారం ఇట్లా శిక్షించాలనేటువంటి రిపోర్ట్ కాదు, ఆ కమిషన్ కాదు. జనరల్ ప్రాజెక్టులు కట్టినటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ కట్టినా అది కూలిపోయినటువంటిది ఉన్నది. జనరల్ జరుగుతుంటాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు. దీంట్లో లోపాలు ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు ఆఖరికి ఏమైంది, చివరికి క్యాబినెట్ నిర్ణయం అనే దగ్గరికి వచ్చింది. క్యాబినెట్ నిర్ణయం అంటే ఉమ్మడి నిర్ణయం, అది ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయాల కింద ఉంటది. ఇప్పుడు ఈ రిపోర్టు ఓపెన్ చేసి ప్రభుత్వం క్యాబినెట్ ముందు పెట్టి ఓపెన్ చేస్తుందా, అసెంబ్లీలో పెట్టి ఓపెన్ చేస్తుందా, ఓపెన్ చేసినాక ఎవరు తప్పులు ఉన్నాయి ఏంటి, ఎక్కడ తప్పు జరిగిందనే ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొక విచారణకు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ ఇంకేదైనా వేసి అప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశము ఉంటుంది తప్ప వీళ్ళు ఇన్ని రోజులు చేసినట్టు జనరల్ ఉన్నటువంటి ఈ కమిషను వేసినట్టు కాళేశ్వరంలో డిజైన్స్ లోపాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏమేమి లోపం జరిగింది, దీని నెక్స్ట్ అనే అంశాలే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి, రిపోర్ట్ బయటకు వస్తే విషయం ఏందో తెలుస్తుంది. ఇప్పుడు అది ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నటువంటిది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఇన్ని పేజీలకు సంబంధించినటువంటి అంశం. అప్పటికే ఇది పూర్తిగా ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా మిగిలిపోయింది. రాజకీయ పరమైనటువంటి అంశం ఏంది, రకరకాలుగా ఇదే మోడీ గారు వచ్చి అన్నారు ఏటీఎం కాళేశ్వరం అన్నారు. మరి అదే మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో షెకావత్ గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే ఎంపీగా ఉన్నారు అప్పుడు, అదే విధంగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. వీళ్ళిద్దరు క్వశ్చన్ వేశారు కాళేశ్వరం సంబంధించి పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారే లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది, ఇక్కడ ఏ అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పి కూడా పార్లమెంట్ లో లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు ఆ తర్వాత పోలవరం కూడా అన్నాడు, పోలవరం చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అవుతుందని అక్కడికి పోయి అన్నాడు మోడీ గారు. అదే విధంగా మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది తెలంగాణలో అన్నారు. ఈ అన్నిటి మీద ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేసిందా? తనకు కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్ ట్యాక్స్ ఒక ప్రధానమంత్రి లాగా మాట్లాడట్లేదు, గల్లీ లీడర్ లాగా మాట్లాడితే పోలవరం పోతే అపోజిషన్ లో ఉన్నటువంటి ఎవరు ఎక్కడ పోతే ఆ రకమైనటువంటి మాటలు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ఎంక్వైరీ కమిషన్ ఇది ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇంతకుముందు విద్యుత్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు కదా రాష్ట్రంలో, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటిది. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి పూర్తిగా ఒక విద్యుత్ కమిషన్ వేశారు. అది విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చి ఇంతవరకు ఓపెన్ చేసిరా చేయలేదా తెలియనటువంటిది. ఈ రోజు పోయి యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్ర మంత్రులే ఈ రోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో ఏమైందంటే ఒక రాజకీయమైనటువంటి అంశం,
మీకు వాటర్ కి సంబంధించి కావచ్చు, విద్యుత్ కి సంబంధించినటువంటి అంశము. వాస్తవానికి వాటర్ విద్యుత్ విషయంలో 2014 ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అనుభవంలో కూడా అయితే విజయ్ గారు మీరు ఇవన్నీ ప్రస్తావించారు. అయితే గొర్రెల పంపిణీలో మాత్రం 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి, అది ఈడీ గుర్తించిందంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. మరి దాని పరిస్థితి ఏంటి? మరి గుర్తించడానికి దాని మీద విచారణ జరుగుతుంది. అది కూడా పొలిటికలైజ్డే. ఈడీ అంటేనే ఇప్పుడు ఏమైందండి, భారతదేశంలో ఈడీ, సిబిఐ అనేది భారతదేశంలో బీజేపీ అనుబంధ సంస్థలు అనేది రాహుల్ గాంధీ కానించి కింద ఉన్నటువంటి ప్రతి పార్టీలు అంటున్నాయి. బెదిరింపే కదా, బెదిరించి తీసుకుంటున్నారు అనే చెప్తున్నారు కదా. వాళ్ళ గతంలో ఇప్పుడు సీఎం రమేష్ గారు ఉన్నటువంటి దాంట్లో గతంలో నన్ను బెదిరించి వీళ్ళంతా తీసుకున్నారని కూడా గతంలో వేరే నాయకులతో అంటున్నటువంటిది. ఆ రకమైనటువంటి, అందుకే విశ్వసనీయత ప్రభుత్వాలు ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే విశ్వసనీయత కోల్పోయిన ఈ సంస్థలు. నిన్ననో ఇవాళ రిపోర్ట్ కూడా వచ్చింది, ఓన్లీ 0.1%, 1% మాత్రమే ఇంతవరకు ఈడీ చేసినటువంటి దాంట్లో ఎన్ని వేల దాడులు చేస్తే జస్ట్ 1% ఆర్ 0.1% పూర్తి సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మాత్రమే నిరూపించబడ్డ ఈడీకి సంబంధించినటువంటి అంశం. అలా కూడా శిక్ష ఎంత పడ్డదో చూడాల్సినటువంటిది ఉంది. అంటే ఇవి కేవలం రాజకీయ పరమైనది. రాజకీయ పార్టీలు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తీసుకుంటున్నారు. అన్ని కేసులను అలానే చూడలేం కదా విజయ్ గారు, అన్ని కేసులను అలానే చూడలేం కదా. ఎందుకంటే అలా కాదు, పోలీస్ కేసులకు సంబంధించి కూడా ఇట్లానే అంటారు. పోలీసులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాటింటారు, వాళ్ళకి కుమ్మగాస్తారు, అక్రమ కేసులు పెడతారు అంటారు. కానీ ప్రతి కేసుని అది పోలీసులైనా లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైనా ఎవరు నిరూపిస్తున్నా అన్ని కూడా రాజకీయ కుట్రలో భాగం కొట్టిపారేస్తే ఎలాగా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు అన్నట్టు వాస్తవం, ప్రతి కేసును అట్లా చూడాల్సినటువంటి అవసరం లేదు ప్రతిదీ. కానీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులు దేశంలో ఎట్లా తయారైనాయి, ప్రతిదీ అలానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ ని తీసుకున్నాం కదా, జగన్ ని కేవలం కక్ష సాధింపుతో భాగంగానే వేస్తారు. ఆయన వేస్తే ఇంతవరకు దాదాపు 18 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది, దాన్ని నిరూపించలేకపోయారు. ఆయన జైల్లో పెట్టారు, తర్వాత గెలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. దేశంలో ఇదే కాదు, దేశంలో చాలా రాజకీయ, ఇప్పుడు టీడీఎల్పీ విలీనమైంది బీజేపీలో. ఎందుకు విలీనమైంది? సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని ఈ రకంగా బెదిరించి తీసుకున్నారు. అదే విధంగా మిగతా అంశాలు, ఇంకేమైనా ఇన్వెస్టర్స్ మీద, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల మీద ఏదైనా జరుగుతుందా అంటే, జరిగి శిక్ష పడ్డదా అంటే తెలుస్తలేదు. అందుకే కేవలం ఇది రాజకీయ నాయకుల మీద జరుగుతుంది. ఇంట్లో అలా కాదు విజయ్ గారు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైందంటే వాళ్ళు బెదిరించి తీసుకున్నారు అంటున్నారు. మరి ఇక్కడ టీడీఎల్పీ కూడా విలీనమైంది కదా బీఆర్ఎస్ లో, టీడీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనమైంది కదా మొత్తం. అంటే వీళ్ళు బెదిరించి తీసుకున్నట్టు, అప్పుడు వీళ్ళు బెదిరించి తీసుకున్నట్టు అప్పుడు కరెక్ట్. వాళ్ళు టీడీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనమైనటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ రకమైన ఆరోపణ చేయలే. ఏమని చేశారు? యాక్షన్ తీసుకోమని చెప్పారు, కంప్లైంట్లు ఇచ్చిర్రు, వీళ్ళ మీద అనర్హత వేటేయమనో ఇంకేదేమనో ఇచ్చారు. వాళ్ళు అలిగేషన్ చేశారని పోలికగా చెప్తున్నా నేను, మీ పోలికగా చెప్తున్నా నేను. కరెక్ట్. అదే టీడీఎల్పీ బీజేఎల్పీలో దేశ స్థాయిలో విలీనమైనటువంటి సందర్భంలో కనీసం టీడీపీ పార్టీ వాళ్ళు ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలే, అనర్హత వేటు వేయండి అని చెప్పి కంప్లైంట్ ఇయ్యలే. పరిస్థితి ఇది. ఇక్కడ ఏంది, ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు ఏ రకమైన, మీరు అన్నట్టు నిజం, బీఆర్ఎస్ఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనటువంటి సందర్భంలో మీరేం బెదిరించిదనే ఆరోపణ రాలే ఎక్కడ. అదే ఈ మిగతా చోట బెదిరించిదనే ఆరోపణ వస్తుంది. ఇక్కడ తేడా. రమేష్ గారు అసలు కొట్టి పారేస్తున్నారు, ఇదంతా రాజకీయ కక్షలో భాగం అంటున్నారు. ఇటు చాలా అనుమానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ సమర్పించినటువంటి నివేదిక ఏదైనా కంప్లీట్ గా ప్రజల్లోకి, పబ్లిక్ డొమైన్ లోకి పెడతారా? పెడితే ఎప్పుడు పెడతారు? ఈరోజు అన్ని విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని వాళ్ళన్నీ కూడా ప్రభుత్వ పరంగా తెలుసుకొని, ప్రభుత్వ పరంగా అవినీతి మీద కూడా చాలా వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక అనుమానం వచ్చింది. హలో కంటిన్యూ
అనుమానం వచ్చింది ఏంటంటే మేము సబ్మిట్ చేశాం, ప్రభుత్వం చర్య తీసుకుంటుందా లేదా అనే అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే ఇందులో అవినీతి లేదనేది ఎవ్వరు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అందులో అవినీతి విచ్చలవిడిగా జరిగిపోయింది. ఉపయోగం తక్కువ ఖర్చు ఎక్కువ అనే విధానం లోపల ఈ వినిపిస్తుందండి, క్లియర్ గానే ఉంది. రమేష్ గారు కంటిన్యూ. నాకు ఫేస్ కనబడతలేదు. మీ వీడియో ఆఫ్ లో ఉంది కానీ ఆడియో వస్తుంది, ప్లీజ్ కంటిన్యూ అండి. అయితే దీని మీద అందరికి ఆసక్తి ఉంది. అందరం కూడా ఆలోచిస్తున్నాం దీనిలో అవినీతి జరిగిందని. వాళ్ళు ఎలాంటి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం చేసింది కాదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదో న్యాయం మంచి జరుగుతుంది అనే దాని మీద కాదు. ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, అది మొదటి కాన్సెప్ట్. ప్రజల ముందు నిజాయితీగా జరిగిన అవినీతి మీద మనము చర్య తీసుకున్నారనే సదుద్దేశంతో కక్ష సాధింపు చర్యల్లాగా కాదు, కేవలం ప్రజలకు మంచి చెడు చేయాలి అనే దాని మీదనే మంచి తెలవాలి. ఎంత నష్టం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఎన్ని లక్షల కోట్లు వృధాగా ఖర్చు పెట్టిండ్రు. ఏ ప్రాజెక్టు మీద ఇంత ఖర్చు, ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టారు, ఈ నాగర్ సాగర్ ఎక్కడ కూడా ఇటువంటి కూలిపోవడం జరగలేదు. రమేష్ గారు మీరు ఇందాక ప్రస్తావిస్తూ కూడా వైబిలిటీ గురించి మాట్లాడారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వైబిలిటీ గురించి గతం నుంచి, అసలు ఆ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కూడా చర్చ నడుస్తుంది. కానీ ఇంత మీరు ఒక కమిషన్ వేసి ఇప్పుడు కూడా వైబిలిటీ గురించి మాట్లాడితే ఎలాగ? ఏదైనా అక్రమాలు జరిగితే ఆ అక్రమాల వెనక ఎవరైనా ఉంటే వాడిని బయటపడితే కరెక్ట్, కానీ ఇప్పుడు కూడా వైబిలిటీ గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. వైబిలిటీ గురించి కాగ్ రిపోర్ట్ లో కూడా వెల్లడించింది గతంలోనే. కాగ్ రిపోర్ట్ అయితే అప్పుడే చెప్పింది ప్రారంభంలో. అదే నేననేది అదే, అవన్నీ అప్పట్లోనే తెలిసిన విషయాలే కదా. వైబిలిటీ కాదని కొంతమంది అంటున్నారు, కాగ్ రిపోర్ట్ కూడా కాదండి. మీరు ఇన్నాళ్ళు విచారణ చేసి పీసీ ఘోష్ కమిషన్ లో కూడా అదే తెలిస్తే ఏదో కొండందబే ఎలకన పట్టినట్టు ఉంటుంది కదా, తెలిసిన విషయాలే చెప్తే. తెలిసిన విషయాలు ఏముండే, ఇలా అవినీతి మీద చాలా అందరి ఎమ్మెల్యే మంత్రులను అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు కదా. మాజీ ఎమ్మెల్యే మంత్రులను కమిటీ నుంచి ఎవరెవరు ఉన్నారో కమిటీలు నిర్వహించారు. అప్పుడు ఆ కమిటీల ద్వారా కూడా వచ్చిన నివేదికలను కూడా తీసుకున్నారు కదా. ప్రతి దాని మీద సూక్ష్మంగా ఆలోచించి ప్రతి ఒక్క దాని మీద కూడా చర్య తీసుకున్నారు. వాళ్ళంతా ఎంక్వైరీ రిపోర్ట్లు పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. అందులో ప్రభుత్వము ఇప్పుడు బాధ్యత, దానిలో అవినీతి చేసిన వాళ్ళు ఎవరు అని బయలు చేసి ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దాన్ని ఉంచుతాము, దాన్ని తప్పనిసరిగా ఆ చర్య తీసుకొని ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళని ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ప్రజల ధనం అండి, ఎటు పడితే దొరలాగా మేము ఏం చేస్తే అది నడుస్తుంది అనే విధానం లోపల కాదు కదా. ఒక ప్రాజెక్ట్ కట్టారంటే దానికి ఉన్న వయబిలిటీ ఏంటిది, దాని మీద ఉన్న రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా, ఎంత కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలని దాని మీద సమగ్ర నివేదిక తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది అలా చేయలే కదా. కేసీఆర్ గారి ఆలోచన మేరకే ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. అది కదా జరిగిన విశేషం. అందులో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు గడించే విధానం లోపల, డబ్బులు సంపాదించే విధానం తేలిపోయింది. ఇందులో అందరికి తెలిసిన సత్యం. ఇది ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగిందని ప్రూవ్ అయిపోయింది. ఆ నివేదిక ఖచ్చితంగా చెప్తుంది. దాని మీద చర్య మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నివేదిక చూడకముందే చెప్తే మీరు రాశారంటారు నివేదిక. మళ్ళీ మనం అంత మంచి మంచి పెద్ద మనిషి అని రాసినప్పుడు మేము రాపించడం దాన్ని నివేదిక చూడకుండా ఇలాంటి ఆరోపణలు వస్తాయి కదా. నేను రిపోర్ట్ ఇచ్చాను, నా రిపోర్ట్ ఉంటుంది, నేను అలా ఇచ్చిన ఎవిడెన్స్ ఉంటుంది కదా. నేను తప్పు రాసినామని అనరాదు కదా, నేను చెప్పుకోగలుగుతాను కదా. నేను చెప్పింది ఇదైతే అది ఇచ్చారు మీరు అని అనొచ్చు కదా. అట్లా ఉండదు. అందరి రిపోర్ట్లు కూడా ప్రెజెంట్ చేస్తారు. అందులో అందరి ఎంక్వైరీలో జరిగిన అన్ని మాటలను కూడా అందులో పొందుతారు, పొందుపరిచి వాళ్ళు అలా ఆశామాషి. రమేష్ గారు, ఉపేందర్ గారు
మీరు ఇందాక ప్రస్తావించారు ఏ కారణాలతోనైనా చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడవచ్చు డ్యామ్ కి సంబంధించి అంటూ ప్రస్తావించారు. అది కింద ఇసుక వల్ల కావచ్చు, లేదంటే భూ ప్రకంపన అవ్వచ్చు, ఏదైనా కారణం వల్ల. కానీ మీరు ఇట్లా మాట్లాడుతుంటే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ వాళ్ళే చేశారు, అధికారంలోకి రావడానికి ఏదో బాంబులు పెట్టి పేల్చి ఉండొచ్చు, అప్పుడు పెద్ద శబ్దాలు వచ్చాయని అంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యానాలు ఆయన చేస్తున్నారు కదా. ఏంటి ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా, లబ్ధి కంటే నష్టమే ఎక్కువ చేకూరుతుంది అనే వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఉపేందర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఉపేందర్ గారు అన్మ్యూట్ చేయాలి. కోడిగుడ్డు మీద ఈకలు వీకాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతలోరా ఇందులో 3 బ్యారేజీలు అండి, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్లు, 141 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 500 మీటర్ల ఎత్తుకు నీళ్లు పోస్తే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఎక్కడో ఒక పిల్లరు, అది ఏ రకంగానైనా కావచ్చు, అంటే మమ్మల్ని బదనం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళే చేసిర్రని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. ఎందుకంటే ఇది ఒక చిన్న దాంట్లో జరిగిన, ఇప్పుడు అనేక ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గుజరాత్ లో వాళ్ళు కడుతున్నటువంటి బ్రిడ్జిలు కూలిపోతే మాట్లాడరు, పోలవరంలో జరిగితే మాట్లాడరు, ఇక్కడ నిన్న జరిగితే మన శ్రీశైలం దానికి సొరంగం ఎస్ఎల్బిసిలో జరిగితే మాట్లాడరు. దీనికి మాత్రం నేరుగా వాళ్ళు రావటము, ఇక్కడ దీని కమిషన్ అనే పేరుతోటి రాయటము, ఈ కమిషన్ ఎంక్వైరీ. అసలు ఈ కమిషన్ దేనికి వచ్చిందండి? ఈ కమిషన్ అవినీతి మీద వేసిర్రా, లేకపోతే ఈ కమిషన్ అనేది టెక్నికాలిటీ మీద వేసారా, లేకపోతే ఈ కమిషన్ అనేది క్వాలిటీ మీద చేసిర్రా? అసలు వీళ్ళకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ లో సిమెంట్ ఎంత వాడాలి, లేకపోతే ఇనుము ఎంత వాడాలి, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఈ టెక్నికాలిటీస్, ఆ కెమిస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ తేల్చాలి. అరే ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి కమిషన్ అని చెప్తుందండి. సివిల్ ఇంజనీర్ విషయాలు తేల్చే అంశాలు అవి. సివిల్ ఇంజనీర్ అంశాలను తీసుకొచ్చి హైకోర్టులో కూర్చున్న జడ్జి కాగితాల మీద బేస్ చేసుకొని జడ్జిమెంట్లు రాసేటోళ్ళకి వాళ్ళకేం తెలుస్తుందండి? సరే అది అట్లా పోయింది. నువ్వు ఇంకోటి అవినీతి జరిగిందని చెప్పి మనోడు రమేష్ గారు మాట్లాడుతున్నావు. అవినీతి మాట్లాడితే అవినీతి జరిగితే నువ్వు ఝాన్సీ ఏజెన్సీలు ఉన్నాయి కదా, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కదా, ఇన్ని రోజుల 20 నెలల పట్టేది నిజంగా ఏమైనా జరుగుంటే కేసీఆర్ చాలా స్వయంగా వచ్చి తనే ఘోష్ ముందు కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పి మీరు ఎందుకు మార్చిర్రు మేడిగడ్డకి అని చెప్పినాడు. మేడిగడ్డకి మారవలసి వచ్చిన పరిస్థితులు ఏంటి అంటే అక్కడ సిడబ్ల్యూసీ ఇచ్చింది ఏంటంటే అక్కడ వాటర్ సోర్స్ లేదు, అంత నిల్వ చేసే స్టోర్స్, మీరు చెప్పే నీళ్లు. తర్వాత మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఉన్నది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు, లేకపోతే అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ ఉన్నది కాబట్టి ఈ 3 అంశాలు ఉన్నాయి కాబట్టి వైల్డ్ లైఫ్ అంశం అనేది బయటికి రావాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావాలి. ఆ జడ్జిమెంట్ వచ్చిన 10 సంవత్సరాలు పడుతుంది. మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళు ఎన్నికనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి కేంద్ర సంస్థతోటి ఎమ్మటి వెంటనే పిలిపించి దాన్ని మొత్తం కూడా సర్వే చేయించిన తర్వాత ఇక్కడనైతే మనకి మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, అక్కడి నుంచి పైనుంచి వచ్చే ప్రాణహిత కలిస్తే 24 గంటలు 360 రోజులు ఆ ప్రాణహితలో నీళ్లు వస్తాయి కాబట్టి మీరు అనుకున్న విధంగా నీళ్లు ఉంటాయంటే మనం మేడిగడ్డ దగ్గర మార్చినామని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఘోష్ గారి ముందు చెప్పినారు, హరీష్ రావు గారు కూడా చెప్పినారు. నాడు మా దాంట్లో మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేంద్ర గారు కూడా ఈ రోజు మాకు వ్యతిరేక పార్టీలో ఉన్నప్పటికీ కూడా 24 గంటలు మాకు ఇది రాజకీయపరమైన విభేదాలు ఉన్నా కూడా తను కరెక్ట్ గా చెప్పి బయటకు వచ్చి ఆ రోజు కేబినెట్ ఆమోదం మేరకే నిర్ణయం తీసుకున్నాము అని చెప్పిండు. కేసీఆర్ గారు ఒక్కడే చేసిన నెట్ట మాట్లాడుతారండి. కేబినెట్ ఆమోదం ప్రకారమే తీసుకుని ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత కాళేశ్వరం వచ్చినాక తెలంగాణ బ్రతుకులు, తెలంగాణ రైతాంగం ఎట్లా అభివృద్ధి పొందో తెలుసు. ఈ రోజు కూడా మళ్ళీ కమిషన్ పేరుతో 20 నెలలు ఆపుడింది, మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ మీదనట మళ్ళీ ఇప్పుడు కేబినెట్ లో చర్చ పెడతారట. కేబినెట్ లో చర్చ అయిపోయినాక లీగల్ ఒపీనియన్ పంపుతారట. లీగల్ ఒపీనియన్ వచ్చి ప్రాజెక్ట్ డిజైన్ లో మార్పులు చేశారు. ఆ డిజైన్ లో మార్పులకు సంబంధించి మాత్రం ఏ రకమైనటువంటి అనుమతులు తీసుకోలేదు. ఇది ఏకపక్షంగా పైనుంచి కొంతమంది ఒత్తిడి వల్ల మాత్రమే చేశారు ఈ మార్పులన్నీ కూడా అనేది కొత్త ప్రాజెక్ట్. సార్ మీరు తెలుసుకోవాలి, కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో మాకు ప్రాణహిత చెవెళ్ల కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి ఆల్రెడీ మాకు ఆ ప్రాజెక్ట్ ఉన్నది. గత ప్రాజెక్ట్ నే మేము దాన్ని పెంచుకొని దాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. అంతేగాని దానికి పర్మిషన్ లేదనో ఇంకో రకంగా ఇవే మాట్లాడేదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా దీని మీద స్టడీ చేయకుండా, అధ్యయనం చేయకుండా కేవలం బురద జల్లే కార్యక్రమాలు, తర్వాత బట్టగాల్చి మీద వేసే కార్యక్రమాలు
కార్యక్రమాలు. ఈ రోజు అసెంబ్లీలో చర్చ పెడతారట, కేబినెట్ లో చర్చ పెడతారట, లీగల్ సలహాలు తీసుకుంటే నిజంగానే ఏమన్నా తేలితే నువ్వు అన్ని సంస్థలన్నీ మీ చేతులు ఉన్నాయి కదండి. ఎంతసేపు దీన్ని తీసుకొచ్చి చేయడానికి అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదండి, ఇప్పుడు 5-6 విషయాలలో ఇప్పుడు కేటీఆర్ గారిని కూడా బదనం చేయడానికి ఈ రకంగా ఫోన్ ట్యాంపరింగ్ తీసుకొచ్చారు. దానికి ముందు ఈ ఫార్ములా తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు రాబోయి మాకు ఏమొద్దు, మీరు దమ్ము ఉంటే రండి, నేను లై డిటెక్టర్ టెస్ట్ సిద్ధంగా ఉన్నా, ఏసీబీ కేసు నీ మీద ఉంది, నా మీద ఉంది, నేను వచ్చి కూర్చుంటాడా నీ ఏసీ ఆఫీస్ లా, ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చి కూర్చోమని లీగల్ గా అవుతాయో చెప్పండి. అలా కాదు ఉపేంద్ర గారు, మీరు పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇవ్వడానికి బాగుంటాయి, లై డిటెక్టర్ టెస్ట్ ఇద్దాము, స్టూడియోలో మాట్లాడదాము, ప్రజల మధ్యలో మాట్లాడదాము, మీడియా ముందు మాట్లాడదాము అంటే అయిపోతుంది. అలా అయిపోతుందా? కోర్టులు ఒప్పుకుంటాయా? అసలు లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అందరికీ చేయడానికి లేదు అది. ఆ వ్యక్తి ఒప్పుకున్నా కూడా అందరికీ చేయడానికి లేదు అది ఆ టెస్ట్. అటువంటిది మీరు ఏదో రాజకీయంగా రండి, మీడియా ముందుకు రండి, ముఖ్యమంత్రి గారు మీరు కూర్చుందాం, మన ఇద్దరం చేసేద్దాం అంటే ఎవరు చేస్తారు? ఇవన్నీ జస్ట్ స్టేట్మెంట్లు అవుతాయి అంతే కదా సార్. అందరికి ఒప్పుకోవడం అంటే మాకు కూడా తెలుసు, మైనర్స్ కు ఒప్పుకోరు, లునాటిక్ ఒప్పుకోరు, కానీ అన్ని నిజంగా లై డిటెక్టర్ టెక్స్ట్ కి కనుక ఓకే అయితే కోర్టులో పిటిషన్ వేయండి, పిటిషన్ వేసి అడగండి, మేము ఈ టెస్ట్ కి సిద్ధం, మా మీద అనవసరంగా రాజకీయంగా బదనాం చేస్తున్నారు, దయచేసి చేయించండి అన్నది ఏదైనా పిటిషన్ వేయాలి. మీడియా ముందు చెప్తే అవుతుందో చెప్పండి. నేను అందుకే ఏమంటున్నా, మీరు సిద్ధపడండి, మేము సిద్ధపడతాము, ప్రజలకు తెలవాలి ఈ విషయాలన్నీ. దానికి ఒప్పుకుంటే ఇద్దరం వేస్తాం పిటిషన్లు. ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మేము కానీ, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా సిద్ధమైతే మేము కూడా వస్తాము, చేయమని చెప్తున్నాం. అందరికి ప్రజలకు తెలవాలి కదా సార్ వాస్తవం ఏందనేది. మీరు ఉత్తరనే బట్టగాల్చి మీదేస్తా కుంభకోణం జరిగింది, అరే నువ్వు ఆడ అయిందే 82,000 కోట్లు ఖర్చు పెట్టిర్రంటే 1,00,000 కోట్లు తిన్నాడు. ఈయన ముఖ్యమంత్రి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండి మాట్లాడిందంటే అర్థం ఉన్నది. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతాడు రేపో మాపో, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు దేశవ్యాప్తంగా, ఆయనకు కూడా పాపం వీళ్ళు రాసిస్తే ఆయన వచ్చి మీటింగ్లలో అదే చదివితే తెలంగాణ జనం అంతా నవిరి, అలా పార్టీ వాళ్ళు కూడా నవిరి. ఏందా ఇది, ఇంత ఘోరం ఉంటుందా? 80,000 దాంట్లో 1,00,000 కోట్లు అంటే ఏమన్నా అర్థం ఉందా సార్ ఇది? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీనికి కాళేశ్వరం కమిషన్ వచ్చి పబ్లిక్ అంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క బుద్ధి ఏంటి అంటే ఎంతసేపు ఉన్నా బట్టగాల్చి ఎవిడెన్స్ లేకుండా బదనాం చేయాలి. ఇట్లాంటి ఘోష్ కమిషన్ రేపు రిపోర్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా మేము ఏం తప్పు చేయలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల బతుకులను మార్చడం కొరకే, తెలంగాణ అభివృద్ధి కొరకే చేసిండు. నిర్ణయం తీసుకున్న దానికే జరిగింది. ఓకే ఉపేందర్ గారు, వెంకటరెడ్డి గారు ఉపేందర్ గారు ప్రస్తావించినట్టు ఈటెల రాజేందర్ గారి వ్యవహారం, బీజేపీ అంతా ఒక మాట మాట్లాడుతుంటే ఈటెల రాజేందర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం వేరు. ఏమనుకోవాలి అంటే మీ పార్టీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ తోనే ఆయన విభేదిస్తున్నారా, లేదంటే నిజంగా ఆయన నిజాయితీగా నిజం చెప్పారా? ఏ రకంగా చూడాలి అసలు ఈటెల గారి వ్యవహారాన్ని, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని? అదే భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ ఉంటుంది, ఎవరెవరు మాట్లాడినంత మాత్రాన దాన్ని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది పక్కా తీసుకుంటుంది. మీ పార్టీ స్టాండ్ కి మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వ్యతిరేకించారు అనుకోవాలి. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అది ఆయన ఒపీనియన్ ఇచ్చిండేమో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా అక్రమాలు జరిగినాయని అందరూ చెప్పారు. అమిత్ షా గారి దగ్గర నుంచి డెఫినెట్ గా ఇప్పుడు అంతకుముందు బండి సంజయ్ గారు చెప్పారు, కేంద్ర మంత్రివర్యులు, తర్వాత కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. వ్యక్తి పరిస్థితుల్లో ఇప్పుడు కనపడుతుంది కదా, ప్రత్యక్షంగా కనపడుతుంది కదా, ముగ్గురు దొరికిరని చెప్పి అక్కడ మీరు మాట్లాడారు, అయిపోయింది. నాకు టైం ఒక్క నిమిషం ఉపేందర్ గారు వన్ బై వన్ మాట్లాడదాం ఉపేందర్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్ ఉపేందర్ గారు ఒక్క నిమిషం. టైం అయిపోయింది. టైం వచ్చినప్పుడు ఉపేందర్ గారు ప్లీజ్ ఇట్లా అయితే ఎవరికేం అర్థం కాదు ప్లీజ్ ఉపేందర్ గారు ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ అయినండి మీరు మాట్లాడతారు కానీ మీరు క్వశ్చన్ చేద్దరు కానీ ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ చేద్దరు కానీ ప్లీజ్. రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడాడు చెప్పండి. కేంద్ర జలశక్తి మంత్రి తీసుకుంది తెలంగాణ ప్రజల కోసం జరిగేది, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ చెప్పింది, మీకోసం పనిచేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఎవరైనా కానీ
ప్లీజ్ 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 ఉపేందర్ గారు ఒక్క నిమిషం ఉపేందర్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ వెంకటరెడ్డి గారు బడకచర్ల పేరుతోటి గోదావరిని కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్ ఉపేందర్ గారు ఒక్క నిమిషం ఆగారు ప్లీజ్ మనం టైం కిల్ చేసుకుంటున్నాం ప్లీజ్ ఉపేందర్ గారు ప్లీజ్ మీ టైం లైన్ మాట్లాడలేదు, మీ టైం లైన్ ఇన్వాల్వ్ కాలేదు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. కాముడు నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే రైట్. వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఉపేందర్ గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. టైం కిల్ అవుతుంది ఉపేందర్ గారు ప్లీజ్. ఏంటండి బండి అలా కాదు ఉపేందర్ గారు ప్లీజ్ కాస్త ఆగాలి మీరు ప్లీజ్. వేల మంది లక్షల మంది చూస్తుంటారు, మీరు ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున డీసెన్సీ పోతుంది మీది. కంటిన్యూ వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. టైం లో మాట్లాడి అయిపోతే నోట్ చేసుకోండి ఏమైనా ఉంటే. కమ్ టు ద పాయింట్ వెంకటరెడ్డి గారు కమ్ టు ద పాయింట్. దీని మీద ఎస్ ఐఎమ్ కన్ఫైనింగ్ ద సబ్జెక్టే. నేనేమంటున్నంటే డెఫినెట్ గా దీని మీద అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి తెలుసు, దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని తెలుసు, దాని మీద ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీంట్లో సమగ్రంగా ఇది ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎన్డీఏసీ రిపోర్ట్ అది సిడబ్ల్యూసీ మాజీ చైర్మనే దానికి 7 మెంబర్స్ ఏదైతే కమిటీ ఉందో దానికి చైర్మన్ గా ఉండే. సో దాని మీద టోటల్ గా ఇప్పుడు ఏం చేశారు, పీసీ ఘోష్ కమిషన్ వేశారు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. వీళ్ళకి ఎందుకు అంత మంట నాకు అర్థం కాదు. తప్పు చేయకపోతే వీళ్ళెందుకు ఎందుకు మంటాలి? కాము కూర్చోవాలి. మీ మీద నిజంగానే రేపొద్దున యాక్షన్ తీసుకుంటే అప్పుడు బాధపడాలి. దాని గురించి ఒకటే అరుస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. రేపొద్దున చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు మొత్తం బయటకు రావాలి కదా. బయటకు వచ్చినప్పటిగా మీకు అది మండేది ఎందుకు అట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా ఎస్ డెఫినెట్ గా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. అవినీతి జరిగిన నువ్వే చెప్తావు, రిపోర్ట్ ఇచ్చాక చెప్పు. రిపోర్ట్ వచ్చిందా నీకు? అలా కాదు ఉపేందర్ గారు మీ వాయిస్ మీరు వినిపిస్తున్నారు, ఆయన వాయిస్ ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తారు. ప్లీజ్ మనం గౌరవించాలి ఉపేందర్ గారు. మీ వెర్షన్ జరిగిందో లేదో మీకు తెలియదు, మాకు తెలియదు. ఉపేందర్ గారు జరగలేదని మీరు అంటారు, జరిగిందని మనం అంటారు. ప్లీజ్ ఎవరి అభిప్రాయాలను గౌరవించాలి ప్లీజ్. ఎక్కడ పనిచేసిన 3 ఇంజనీర్లు చెప్పడం కాకపోతే తెలంగాణ ప్రజలకి కనీసం సెన్షన్ మాట్లాడాలా దాని గురించి. 3 ఇంజనీర్లు దొరికితే అవినీతి జరగలేదంటవా? ఏం ఓకే వెంకటరెడ్డి గారు రైట్ ఓకే వెంకటరెడ్డి గారు. నర విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఇద్దరు ఆగారు. ఉపేందర్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నర్రా విజయ్ గారు చెప్పారు ఇన్స్టిట్యూషన్స్ మీద భారతీయ జనతా పార్టీ ఏది ఆధిపత్యం చేస్తా ఉందని చెప్తున్నారు. నేనేమంటున్నంటే ఇదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5 సార్లు ఇప్పటికీ ఏది ఆపోజిషన్ వచ్చిన తర్వాత 5 సార్లని ఈడీని ఇన్వెస్టిగేట్ చేయాలని 5 కంప్లైంట్లు ఇచ్చిండు కేటీఆర్ గారు. 5 కంప్లైంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి నిజంగానే నమ్మకం పోతే ఈడెందుకు గుర్తొచ్చింది, సిబిఐ ఎందుకు గుర్తొస్తుంది? వాళ్ళ హయాంలో ఏసీపీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరు పని చేయొద్దు, ఎవరు పడితే అటు దోచుకోమని చెప్పడానికి కాదు. ఇదా మీరు చెప్పేది? రైట్ ఓకే ఉపేందర్ గారు ఓకే, వెంకటరెడ్డి గారు ఓకే, వెంకటరెడ్డి గారు ఓకే ప్లీజ్. ఇది విజయ్ కుమార్ గారు టైం ప్లీజ్ మళ్ళీ అవకాశం ఇస్తాను వెంకటరెడ్డి గారు ప్లీజ్. నారా విజయ్ గారు ఇంకో మాట మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మరి ఆ జలశక్తి మంత్రి ఇలా ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ టైంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కాదు. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయకుండా దాని మీద పన్నులు రాలేదు, క్రాక్లు రాలేదు, ఏది రాలేదు, ఎవరు చేసారు అనేది నాకు అర్థం కాదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక దాని మీద నీళ్లు నింపినాక అప్పుడు కదా తెలిసేది కాళేశ్వరం మీద ఏం జరిగిందని. అప్పటికి కదా ఇదంతా తెలిసేది. అందుకే డెఫినెట్ గా మరి దాని మీద జరిగింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ గడ్డ మీద చెప్పారు. ఓకే వెంకటరెడ్డి గారు, నర్రా విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నర్రా విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటి
వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయినాక పూర్తి అయిన తర్వాతనే వేసినటువంటి క్వశ్చన్ దానికి సమాధానం డేట్లతో సహా ఉన్నది. ఇంకొకటి నమ్మకమైందని కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్క్, అందుకే కదా 4 కంప్లైంట్ల ఆధారాలతో ఇస్తే రాజకీయ కారణాలతో తీసి పక్కకు పెట్టింది. ఓన్లీ మోడీ అమిత్ షా చెప్తేనే వస్తున్నారు, అదేగా చెప్పేది. అందుకే నమ్మకం అయిందని ఎవరైనా సహా ఇక్కడ ముఖ్యమంత్రి బామార్ది కాంట్రాక్ట్లు ఇచ్చిన ఆధారాలతో సహా చూపిస్తే ఈడీ రాలేదు. మరి వివక్షత ఎట్లా? అది వివక్షతే కదా. మొత్తం ప్రభావం ఎవరు చూపిస్తున్నారు? ప్రధానమంత్రి గారే చూపిస్తున్నారు. మరి అదే వేరే ఉన్నటువంటి అదానీ మీద ఎందుకు చేయరు? అదానికి సంబంధించి శ్రీలంక మినిస్టర్, శ్రీలంకకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి అదానీకి ప్రైమ్ మినిస్టర్ చెప్తే కాంట్రాక్ట్ ఇచ్చినా అన్నాడు. మరి అదానీ మీద ఈడీ ఎందుకు దాడి చేయరు? రాజకీయపరమైనటువంటి అంశం. కాళేశ్వరానికి సంబంధించి ఇంకొకటి, ఈ కమిషన్ కి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి నేపథ్యంలో వీళ్ళు ప్రధానమంత్రి కానించి, అమిత్ షా కానించి, అదేవిధంగా బండి సంజయ్ కానించి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి పార్టీ ఆఫీసులలో, బయట ఎలక్షన్లలో ఈ మాటలు మాట్లాడతారు. అఫీషియల్ గా పార్లమెంట్ లో అవినీతి జరగలేదంటారు, అఫీషియల్ గా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్తారు. మీ పార్టీ విధానాన్ని పార్లమెంట్ లో, అదేవిధంగా చట్టబద్ధమైన కమిషన్ వేసినటువంటి దాంట్లో చెప్పాలి. మీ పార్టీ విధానం ఏమో చిల్లరమల్లరగా బయట మాట్లాడతారు, అసలు దగ్గరికి వచ్చేసరికి ఏం జరగలేదని చెప్తున్నారు. ఇదేం విధానం? ఇది బీజేపీ విధానం ఇట్లుంటదా? ఇదో పనికిమాలిన విధానమే కదా, బయట ఒకటి లోపల ఒకటి. అది ఇది విధానమైనటువంటి నిర్ణయం కాదు మీరు చేస్తున్నటువంటి. అందుకే వినండి, కాళేశ్వరం వాళ్ళే చెప్తున్నారు కదా. నిజంగా కూడా కాళేశ్వరం ఏంది? వాళ్ళు 9 అట్టు దగ్గర 152 మీటర్లకి ఎవరు అనుమతి ఇవ్వలేదు. 3 చోట్ల కాంగ్రెస్, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో, అదేవిధంగా ఢిల్లీలో సోనియా గాంధీ ఫుల్ పవర్ నడుస్తుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి నోటి మాటతో పనులు అయినటువంటి సిచ్యువేషన్ లో అటువంటి అప్పుడే పర్మిషన్ రాలేదు. ఇప్పుడు కాళేశ్వరానికి అనుమతులన్నీ ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు ఇచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. వ్యాప్కో సంస్థ మొత్తం డిజైన్ చేసి సర్వే చేసి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన పర్యావరణ అనుమతుల రమేష్ విజయ్ గారు వెంకరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ టైం. రమేష్ గారు కంక్లూడ్. తొందరపాటు ఎందుకబ్బా? ఇప్పుడు తెలంగాణకు కాళేశ్వరమే దిక్కండి. ఎన్ని సంవత్సరాలున్నా కరువు వచ్చినా ఏదొచ్చినా మనకు ఆదుకునేది కాళేశ్వరం. నా డిమాండ్ అయితే ప్రతి రాష్ట్రానికి పాజిటివ్ గా నేను చెప్పి, ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం. ఇప్పుడు సింధు జలాలదే ఉంది, పాకిస్తాన్ కు బంద్ చేసినాం నీళ్లు, కానీ వరద వస్తే గేట్లు తెరవాలి. మనం ఉపయోగించుకునే సిచ్యువేషన్ లేదు. అదే కాశ్మీర్ లో కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలు కట్టుంటే మొత్తం మనం యూజ్ చేసుకోవాలి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. రమేష్ గారు కంక్లూడ్. లేదండి, ఒక్క విషయం చెప్తాను. మీరేమో అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ప్రాజెక్టు ఉండాలని మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే, ప్రాజెక్టులు ఉండాలి, నీటి పారుదల జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, పంటలు వండాలి, అభివృద్ధి చెందాలనేది ఒక కాన్సెప్ట్ మంచిది. మీరు ప్రారంభించి నుంచి కాగ్ రిపోర్ట్ చెప్తున్నది ఇదంతా అవినీతిమయం, తప్పుడు తడకలు ఉన్నది, ఇది మంచిది కాదు, భవిష్యత్తుకు దెబ్బ తగులుతుంది. చారణ కోడికి ఒక ఎకరానికి నీళ్లు అందించడానికి, ఒక టీఎంసీ వాటర్ తీసుకురావడానికి 25 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే విధానం ఉన్నది. ఏం ఖర్చు కాదండి. పరకచర్లు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ వచ్చి చేస్తున్నారు? ఉమ్మడి ప్రభుత్వం కదా. ప్లీజ్ కంక్లూడ్ టైం. నేను అందరికి అవకాశం ఇవ్వాలి, టైం లేదు, అర్థం చేసుకోవాలి. రమేష్ గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. కమ్ టు ద పాయింట్. 4వ తారీఖు వరకు అందులో అవినీతి ఏంది, తప్పేంది, తప్పుల తడకనా, ప్రాజెక్ట్ ఏనా, ఇది ఉపయోగమా కాదా, అన్ని విషయాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. కానీ బయటకు కానివ్వండి. మీరు మీ ఆలోచన ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఒక నియంత
చేసే విధానాలను బట్టి నడిపించింది ప్రాజెక్టు తప్పితే ఓకే. ఉపయోగకరమైన తీరులో ఆ ప్రాజెక్ట్ నడవలేదనేది అందరికి రైట్ ఓకే రమేష్ గారు, ఉపేందర్ గారు కంక్లూడ్. మ్యూట్ లో ఉన్నారు ఉపేందర్ గారు, ప్లీజ్. వినపడుతుందా? యా ప్లీజ్ ఫాస్ట్ గా కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది సెప్టెంబర్ లాస్ట్ కెల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి, బీసీల రిజర్వేషన్ స్థిరీకరించండి 42% ఇస్తా అని చెప్పారు. మీరు ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మన ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు అది ఇయ్యలేక ఇప్పుడు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, బీసీలంతా చైతన్యం అయ్యారు, ప్రశ్నిస్తున్నారు. రేపు ఫెయిల్యూర్ అయ్యే ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి జనాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేని సందర్భంలో ఒకటి తీసుకొస్తారు సార్. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం అనేది ఒకటి రిపోర్ట్ అనేది పట్టుకొచ్చినాడు ఘోష్ కమిషన్ అని. ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా, ఆ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తోటి అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ దేశంలో అనేక కమిషన్లు వచ్చినాయి ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక, ఏ కమిషన్ తోటి కూడా అయ్యేది లేదు, ఏం లేదు. కాలయాపన చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంగా మేము ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ కమిషన్ల పేరుతోటి, కేసుల పేరుతోటి, ఈ సిబిఐ పేరుతోటి, ఈడీ పేరుతోటి వేధించడాలు తప్ప ఇట్లా వాస్తవాలు లేవు అనేది ప్రజలు. వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాడో తెలుసుకోమనండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో అవకతవకలు ఎక్కడ జరిగినాయి, అవినీతి ఎక్కడ జరిగింది, దాని వెనకాల కల్ప్రిట్స్ ఎవరు, వాళ్ళందరి మీద కూడా డెఫినెట్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంతకుముందు హరీష్ రావు గారు అంతకుముందు లాస్ట్ మంత్ 2 months బ్యాక్ 1 month బ్యాక్ అనుకుంటా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే గ్రావిటీ మీద ఎస్ఆర్ఎస్పి గాని, గ్రావిటీ మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ నీళ్ళని వాడుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే లేకపోతేనే ఈ థర్డ్ ఆప్షన్ కింద కాళేశ్వరం ప్రాజెక్టు గాని మేడిగడ్డ వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పారు. నేనేమంటున్నంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే బదులు ఇంకొక 3 ప్రాజెక్టులు ఇదే డబ్బుతోటి ఈ శ్రీశైలం ఏదే కృష్ణా నది మీద కానీ, లేకపోతే గోదావరి నది మీద కానీ, లేకపోతే ప్రాణహిత చెవెల మీద కానీ కట్టి ఉంటే ఆ 3 ప్రాజెక్టులు ఇప్పుడు డెఫినెట్ గా అవి సార్థకమయ్యేది. మరి లక్షల ఎకరాలు పారుగట్టయ్యేది, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉండే. కానీ దాని మీద అది పక్కన పెట్టి లొకేషన్ మార్చి దాన్ని పట్టించుకోకుండా డెఫినెట్ గా దాని మీద ఉన్నాయి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని మీద ఇప్పుడు డెఫినెట్ గా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నిజంగానే రేపు పొద్దున తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు కక్కిస్తా అని చెప్పిన తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటే రేపు పొద్దున ఏం చేయాలో వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం. ప్లీజ్. ఇదేనండి, ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్ష లేకుండా ప్రాజెక్టులు అనేవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అందులో అవినీతికి సంబంధించినటువంటి అంశమే పెట్టుకుంటే పంటలు వండవు. నాగార్జున సార్ కట్టినప్పుడు సుబ్బిరామరెడ్డి అరెస్టే అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి, అది కూడా కూలిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో అన్ని నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాయింది. ఉన్న విజన్ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక చోట తిరిగి ఒక చోట తిరిగి వ్యవహరించడం వల్ల ఇది కాళేశ్వరం ఇన్ని అంటున్నారు. మరి బనకచెర్ల 11 చోట్ల ఎత్తిపోసి 80,000, అది భవిష్యత్తులో 2,00,000 కోట్లకు ఎస్కలేషన్ జరుగుతుంది. అది బీజేపీ కంబైన్డ్ ప్రభుత్వమే కదా తీసుకుంటుంది. దానికి ఒక తిరిగి వ్యవహరిస్తారు, దీనికి ఒక తిరిగి, ఇట్లాంటి రకరకాల ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క విధానం అన్నట్టు ఒక అస్తవ్యస్త విధానాలు అవలంబించడం వల్లనే దేశం అభివృద్ధిలో వెనుకబడుతుంది. అందరూ ఎందుకంటే ప్రపంచం అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అందరికీ కూడా డిబేట్ లో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు. మొత్తానికైతే పీసీ ఘోష్ కమిషన్ అయితే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే విశ్లేషకుల వ్యాఖ్యానాల ప్రకారం ఈ కమిటీ ఇచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సిట్ లాంటిది ఏదైనా, లేదంటే ఇతర దర్యాప్తు సంస్థ ఏదైనా ఏర్పాటు చేసి తద్వారా చర్యలు తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు అనేటటువంటి విశ్లేషణలు అయితే వస్తున్నాయి. కానీ చూద్దాం ప్రభుత్వం అయితే ఏ తరహా డెసిషన్ తో ముందుకు వెళ్తుందన్నది.